హిందువుల ధర్మానికి టీటీడీని డెవలప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుందన్న. ఈ రోజు 1.5 సంవత్సరం అయింది వీళ్ళు అధికారంకి వచ్చి, ఎన్ని తొక్కిసలాట్లో మరణించడం జరిగింది, గోవులు చనిపోవడం జరిగింది, పైన తిరుమలలో మందు బాటిళ్ళు ఇవన్నీ దొరకడం జరిగింది. ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు ఒక హిందువు అయితేనే ఇవన్నా వాళ్ళ తాతల టైం నుంచి వాళ్ళు ఒక ధర్మాన్ని నమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు హిందువుల మీద అక్కసుతో ఏమి చేసిన దాఖలాలు లేవన్నా. వీళ్ళు చేసిన విధంగా భక్తి కూడా లేకుండా లడ్డూని కల్తీ అని చెప్పి అనేసి ఒక మాట వదిలేసి దాన్ని మెట్లంతా క్లీన్ చేసుకుంటూ పోయారు. ఆ రోజు ఈ రోజు వీళ్ళకి ఒకటే ఉందన్న, హిందువులు అనేది వీళ్ళు యూనిటీగా ఉండరు అనే ఒక అంశము వీళ్ళల్లో ఒక మనోభావన రేకెత్తించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఆ బూడిద జల్లితే ఆయన తుడుచుకుంటాడు. ఈ హిందువులంతా మా నారా లోకేష్ గారికి ఓట్లేసేస్తారు, రేపు ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ఒక కాన్సెప్ట్ రాజకీయాలు చేస్తున్నారే కానీ ఏ మాత్రం హిందువుల మీద భక్తి వీళ్ళకి లేదు అని చెప్పని మేము మీకు చెప్పడం జరుగుతుందన్న. ఒకటి నమ్ముతారా మీరు, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కూడా మనస్ఫూర్తిగానే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అందరూ సమానమని మీరు చెప్తున్నప్పుడు ఉంటే టీటీడీ ఏదైతే చెప్పిందో అన్యమతస్తులు ఎవరైనా వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రావాలని చెప్పినప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళలేదు? ఇప్పుడు కన్నా తిరుమల కొండకి వెళితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాదు కాబట్టి ఇప్పుడైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందంటారా? హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? ముఖ్యమంత్రి గారు కాకముందే మీరు గమనించారో లేదో ఆయన శంకు చక్ర నామాలు వేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు అది మర్చిపోతున్నారు. ఏది ముఖ్యమంత్రిగా కాకముందే శంకు చక్రాలు వేసి హోమాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకటి, ఆయన పుట్టింది హిందూ పుట్టుకే. వీరు రాజ్యాన్ని ఏలడానికి ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిము ఇలాంటి ఒక అభూత కల్పనలు కల్పించి ఏమన్నారే కానీ కాదు సార్. ఆయన పుట్టింది హిందూగానే పుట్టారా? రెడ్డి గారు కదన్నా, రెడ్డి గారు కాదా? రెడ్డి గారులు అందరూ హిందువులు అయితే హిందువులో ఉండి కన్వర్ట్ అయ్యారంటారు క్రిస్టియన్ గా. ఆయన కాదన్న కన్వర్ట్ అయింది, వాళ్ళ కుటుంబాలు ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళ తాతల హయాం నుంచి వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాకముందే శంకు చక్ర నామాలు పొడిపించుకొని ఆయన హోమాలు చేసిన అవన్నీ మేమంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారన్నా. కానీ దాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని ఏదైతే ఒక విషయం చెప్తారన్నా, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి ఆయన వ్యక్తిగతానికి రావద్దు అని అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతానికి రాష్ట్ర పరిపాలనకి ఏం సంబంధం ఉందనన్నా నాకు అర్థం కాక అడుగుతాను. అందరిని అడుగుతున్నాను, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నాను, మీకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. వ్యక్తిగతానికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్లకుండా మతానికి రాష్ట్ర పరిపాలనకి ఎటువంటి సంబంధం అయినా ఉందా? కాదు సార్, కిషన్ గారు వ్యక్తిగతాలకి వెళ్ళొద్దు అన్నారు, ఎప్పుడన్నా ఆగారా? ప్రతి దగ్గర చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి కూడా 3 పెళ్లిళ్ళని మాట్లాడారుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆగినారా? సరేనా, ఇప్పుడు ఆగినారా అంటేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ రోజు మేము కూడా చెప్తున్నాం మీకు, ఈ రోజు మేము 11 సీట్లు వచ్చిన దానికి మేము కూడా ఏమి తప్పులు చేశాము ఏవి అనేది రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అన్ని రెక్టిఫై చేసుకొని కార్యకర్తలకు పెద్దపీట వేయాలి, ప్రజలకు మనం ముఖ్యంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అభివృద్ధి అందుబాటు చేయాలని చెప్పని, ఇవే కాకుండా కార్యకర్తలు కూడా ముఖ్యంగా చూసుకోవాలనే క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారుతున్నారు. ఇప్పుడు చెప్పండి, బిఆర్ నాయుడు గారు కాదు సార్, బిఆర్ నాయుడు గారి మీరే మాట్లాడారు ఇందాక, బిఆర్ నాయుడు గారి విషయంలో కూడా చెప్పండి ఏంటి అవన్నీ కూడా ఫేక్ వీడియోలని బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ గా చెప్పారు. ఈ టీడీపీ వాళ్ళు అదే అంటారు, నేను అదే చెప్తున్నాను. ఈ టీడీపీ వాళ్ళు అనేది అదే అంటారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు గారు నిజంగా చెయ్యకున్నా కూడా మా బిఆర్ నాయుడు గారు కదా అది ఏ అంటారు వీళ్ళు, ఏదైనా అంటారన్నా. ఆయనే చెప్పాడు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి 30 ఏళ్ళగా మాకు బంధాలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళా వైసీపీ వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు 100 ఉన్నాయన్న. 1.5 సంవత్సరంగా తిరుమలలో 100 తప్పులు జరుగుతున్నాయి, చూపించడానికి అవి ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారన్నా పృథ్వీరాజ్ గారు బీసీ చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఒక్క ఆడియో లీక్ అయితే ఈ రోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు ఆయన జనసేనలో ఉండి, ఆయన్ని ఒక్క ఆడియో లీక్ అయితే సస్పెండ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఇంత పెద్ద వీడియో లీక్ అయితే ఆయన వెనకాల వేసుకుంటూ వస్తూ వాళ్ళ సొంత సోషల్ మీడియాలో ఎంకరేజ్ ఘనత
తెలుగుదేశం రైట్ పార్టీ రైట్ అదైతే 100% ఒరిజినల్ వీడియోస్ అంటారు మీరు, మార్ఫింగ్ కాదంటారు. 100% అన్న. ఒకవేళ అది కాకపోయినా, ఒకవేళ అది ఒరిజినల్ అయినా కానీ చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అని చెప్పి బురద వేయడం కామనే కదా వీళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి చేసే తప్పులు చాలా ఉన్నాయి. కాదు సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా అల్టిమేటం కూడా జారీ చేశారు. మా దగ్గర టీవీ5 టీవీ5 అనే ఒక సంస్థ ఉంది, నేను మీడియా సంస్థని, నా సంగతి తెలియదు, మీ యొక్క గుట్లన్నీ కూడా నాకు తెలుసు, నేనేం చేస్తానో జాగ్రత్త అని హెచ్చరించారు ఆయన. మీరేమంటారు? అదేనా మేము చెప్పేది ఏంటంటే, ఒక తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండి ఆయన ఒక వీధి రౌడీ లాగా ఒక హెచ్చరికలు ఇవన్నీ దారి చేస్తున్నాడు అంటే ఆయన ఏ విధంగా ఈ 1.5 సంవత్సరాల మీద దృష్టి సారించాడో తెలుస్తుంది. ఈ రాజీనామా చేయనంటున్నారు ఆయన. నేను ఎక్కడ తప్పు చేశాను, రాజీనామా చేయమని కారణం చెప్తున్నాను లక్ష్మణ్ గారు. ఈ వీడియోలు కూడా బయటికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం సాక్షాత్ దేవదేవుడు స్వామి జోలికి వెళ్ళారు వీళ్ళు. రైట్, ఇలాంటి ఇంకా బయటకు వస్తాయి. వీళ్ళ ప్రభుత్వం పడిపోయేంత వరకు వెంకటేశ్వర స్వామి మేమేమైనా ఒప్పుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో మంది హిందువులు ఒప్పుకునే పరిస్థితులు అంటే వాళ్ళే వస్తాయా, ఎవరు చేసినా వస్తాయా? అంటే ఓన్లీ వెంకటేశ్వర స్వామి టీడీపీ వాళ్ళు చూస్తారా, వైసీపీ వాళ్ళు చేసినా చూస్తారా? వీళ్ళు వెంకటేశ్వర స్వామి వెళ్ళారన్నా, వెంకటేశ్వర స్వామి లడ్డు జోలికి వెళ్ళారు వీళ్ళు. ఎంతో మంది భక్తిగా పూజించే వెంకటేశ్వర స్వామి చెప్పండి. టీడీపీ జనసేన ఒక్క మాట చెప్పి మీరు పక్కనకి వెళ్తా వేరే వాళ్ళ దగ్గరికి. టీడీపీ జనసేన వైసీపీ 3 పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి ఇంపాక్ట్ తగులుదని యాక్సెప్ట్ చేస్తారా మీరు? 100% రైట్. పార్టీలకు సంబంధం లేదు వెంకటేశ్వర స్వామి. ఎవరు తప్పు చేసినా తగలాల్సిందే. రైట్ కిషన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, బిఆర్ నాయుడు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్. ఆయన ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు, నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక బీజికి పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను, నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. సన్నాసులకు తెలవదా, చుక్కలు చూపిస్తాను, నేను మీడియా రంగంలో ఉన్నాను, నా మీద కావాలని అబాండాలు వేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త. బిఆర్ నాయుడు గారు మీద చేసింది కుట్ర అని మీరు భావిస్తున్నారు? అసలు ఏం జరిగిందంటే ఏమంటారు మీరు? మీరు ఇంకేమైనా ప్రశ్నిస్తారంటే ప్రశ్నించండి సార్, అప్పుడు నేను మాట్లాడను. ఇంకొకటి ఇదొకటిను, దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కూడా డిఎస్పీ గారు రేంజ్లో వ్యక్తి మరి మా మనోభావాలు దెబ్బతినని కేసు పెడతాన్ని కూడా రాజకీయ కోణంలో జరిగిందంటారా, నిజంగానే జరిగిందంటారా? ఏమంటారు? 2 క్వశ్చన్లు మాట్లాడండి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో మిత్రులకి